Hi friends, good evening. Welcome to T-Max Media. My name is T. Mohan Kumar. And ఈ రోజు మన దేశ హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. అమిత్ షా గారు ఏమన్నారంటే అంబేద్కర్ 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 అని పిలుస్తున్నారు. అంబేద్కర్ బదులుగా మన హిందూ దేవుల్లో ఏదో ఒక దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మలకు స్వర్గప్రాప్తి చేస్తూ ఉంటుంది. సో అంబేద్కర్ని స్మరించుకుంటే ఏమొస్తుంది అనేది ఆయన క్వశ్చన్. బాగుంది సార్. మన దేశం సువిశాలమైనటువంటి దేశము, అత్యంత జనాభా కలిగిన దేశము. ఇంత దేశ జనాభాకు ఒక నిర్దిష్టమైన రాజ్యాంగం లేకపోతే ఈరోజు మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా గారు రాజ్యాంగం కానీ లేకపోతే, ఇంత నిర్దిష్టమైన చట్టాలు లేకపోతే, ఇంత బలమైన లాండర్ లేకపోతే, అసలు మీరు హోమ్ మినిస్టర్గా పదవే లేకుండా ఉంటే మన దేశ రక్షణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అదే అంబేద్కర్ గారి ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నతమైన కులంలో జన్మనిచ్చినటువంటి ఇంకెవరైనా కానీ రాజ్యాంగాన్ని రాసింటే, లేదు మన అమిత్ షా గారి కులంలో పుట్టినటువంటి దేశ నాయకులు ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని రాసింటే ఈరోజు మీరు ఈ మాట అనేవాళ్ళ? ఇంతగా ఎగతాళి చేసేవారా? రాజ్యాంగం ద్వారా మన దేశ పౌరసత్వం, సౌభ్రాతత్వం ఇంత బాగా ముందుకెళ్తుంది, సాగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ముందడుగు వేయబోతున్న మన దేశం రాజ్యాంగం వలన కాదా? ప్రజాస్వామ్యం అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చట్టాలను చేతిలో తీసుకొని దేశాన్ని నడిపే స్థాయికి మనం ఎదుగుతున్నామంటే ప్రజలారా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ప్రతి దేశంలోనూ ఒక రెవల్యూషన్ ఉంటుంది. అలాంటిది మన దేశము ఎంతో వెనుకబడిపోతుంది. కేవలం ఈ రాజకీయ నాయకుల వల్ల మన దేశం సహజ వనరులకు కానీ మానవ వనరులకు కానీ ఎటువంటి డోకా లేదు. అంత పెద్ద దేశం మనకిచ్చిన ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వాడుకుంటూ మనం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాం. ఇలాంటి తరుణంలో అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు, దట్టు అవమానకరంగా వ్యాఖ్యలు చేయడము చాలా దురదృష్టకరం. రాజ్యాంగం అంటే ఎవరికి? రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిందా, లేకపోతే దేశం మొత్తానికి చెందిందా? రాజ్యాంగము కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రమే పరిరక్షిస్తుందా, లేదా అన్ని జాతుల కులాలని అన్ని మతాల ప్రజల్ని కాపాడుతుందా? అసలుకి రాజ్యాంగం లేకపోతే సాధారణ మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉండేటివి, సాధారణ స్త్రీల యొక్క జీవితాలు ఎలా ఉండేటివో మనకు తెలీదా? ఇంత దారుణంగా నాయకులు కామెంట్ చేస్తున్నారంటే ఒక రాజ్యాంగం పైన, దట్టు ఒక ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే రేపు లేదా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం పాటుపడాల్సింది, మనం పోరాడాల్సింది రేపటి తరం కోసం. ముందు తరం వాళ్ళు మన స్వతంత్ర సమరయోధులు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి మనకు స్వతంత్రాన్ని ప్లస్ ఒక దేశ సమగ్రతను కాపాడేటువంటి విద్యను అందించడం వల్ల మనం ఈరోజు కనీసము బతకగలుగుతున్నాం. ఒక హోంమంత్రి స్థానంలో ఉండి, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఈ విధంగా ఒక రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత పైనే
ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఎంత దురదృష్టకరం అండి. ప్రజాస్వామ్యం అంటే గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే సోకాల్డ్ నాయకుల చేత, నాయకుల కొరకు నాయకులే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అనాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం ఇది. ముఖ్యంగా నేను బాధపడుతున్న విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మొదటి స్థానానికి పోటీ పడుతుంటే, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైనా కావచ్చు, అమెరికా దేశం పైన పోటీ పడుతుంటే మన దేశం మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. దీనికి కేవలం మన దేశ రాజకీయాలనే చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే సివిల్స్ చదవాలి, సివిల్స్లో ర్యాంకు కొట్టాలి. లేదా మంచి గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 చదువులు చదవాలి, దాంతో ర్యాంకులు కొట్టాలి. కానీ మన దేశాన్ని పాలించడానికి ఏ అర్హత అవసరం లేదు, ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు. మన దేశం, మన దేశ చట్టాలు, మన దేశ పరిపాలన ఇప్పుడు కేవలం దగాకోరు రాజకీయ నాయకుల దగ్గర, దోపిడీ నాయకుల చేత, ఆర్థిక నేరస్తుల చేత, రౌడీ షీటర్ల చేత ఈ దేశం నడపబడుతుంది. ముఖ్యంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, కోర్స్ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రయోజనాల వలన మనం పొందుతున్న సంరక్షణను కానీ ఉపయోగాలను కానీ మనం గుర్తు తెచ్చుకుంటే, ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు కూడా మన దేశాన్ని పరిపాలించే స్థాయికి కల్పించింది మాత్రం మనం ప్రజలమే. వ్యాపారస్తుల కనుసన్నుల్లో మన దేశ పరిపాలన నడిచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది మనకి. నేరస్తుల చేతుల్లోకి మన దేశ పరిపాలన వచ్చింది. ఎంతకాలం ఇది? ఇలా అయితే మన దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందా? రేపటి మన పిల్లలకి రక్షణ భరోసా కల్పిస్తుందా? కనీసం బతకడానికి స్వేచ్ఛ ఉండబోతుందా? ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ భవిష్యత్తులో ఉండబోతాయా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఒక పౌరుడిగా ఎంతో బాధతో నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. దయచేసి చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు రావాలి, సవరణ రావాలి. నేర చరిత్ర ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా, ఏ అభ్యర్థి కూడా సర్పంచ్ పదవి కాడ నుండి ప్రధానమంత్రి పదవి వరకు పోటీ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఒక ఎమ్మెల్యే కావాలంటే డబ్బులుంటే చాలు, రౌడీజం చేస్తే చాలు, ఎమ్మెల్యే అయిపోతాం, లేకపోతే మినిస్టర్ అయిపోతాం అనే భావనకు వచ్చేశారు. లిటరల్గా చెప్పాలంటే మన దేశంలో మనం ఇవన్నీ లైవ్లో చూడొచ్చు. ఆర్థిక నేరస్తులు, రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు ఎమ్మెల్యేలు అవడం ఏంటండి? మంత్రులు అవడం ఏంటండి? ముఖ్యమంత్రులు అవడం ఏంటండి? హోమ్ మినిస్టర్లు అవడం ఏంటండి? ప్రధానమంత్రులు అవడం ఏంటండి? ఎంత అన్యాయం చెప్పండి. ఇలా అయితే మన భారతదేశం రేపు చరిత్రలో నిలుస్తుందా? మనం గర్వంగా చెప్పుకోగలుగుతామా? ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగాల పనాన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందే. ఆ స్వతంత్రం రావడం వల్లనే మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని, ఆయన పుణ్యాన, అంబేద్కర్ గారి పుణ్యాన దేశం ఇంత సస్యశ్యామలంగా ఉంది అంటే మానవ హక్కులు ఎక్కడికి పోయినట్లండి? ఈ విధంగా ప్రతి రాజకీయ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం,
లేదా దుర్భాషలు ఆడటం. మన దేశంలో సమస్యలు లేవండి మాట్లాడడానికి. మన దేశంలో అన్ని సమస్యలే, విద్య, వైద్యం, వ్యవసాయం. మన దేశ అభివృద్ధికి, మన దేశానికి ముఖ్యమైనటువంటి ఈ విషయాలు విద్య, వైద్య, వ్యవసాయం. విద్య, సరైన విద్య మనకు అందుతుందండి? సామాన్య ప్రజలకు మంచి వైద్యం దొరుకుతుందండి? సామాన్య రైతులకు జీవితాలపైన భరోసా ఉందండి? ఐ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు సేవ్ అవర్ డెమోక్రసీ, టు సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్. జై హింద్, జై భారత్, జై భీమ్. థ్యాంక్స్ అలాట్.